మీకు ఒక ప్రాక్టికల్ టిప్ చెప్పబోతున్నాను. ఫార్మకాలజీ నుంచి మెడిసిన్స్ గురించి. అయితే మనము బెంజోడైజెపిన్స్ అనేది యాంగ్జైటీ కోసము, లేకపోతే నిద్ర రావడం కోసము, అంటే నిద్ర పట్టని వాళ్ళకి నిద్ర పట్టడం కోసము, ఆల్కహాల్ విత్‌డ్రాయల్ విత్‌డ్రాయల్‌కి అంటే ఆల్కహాల్ వాడి ఇప్పుడు అది మానేయాలనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి బెంజోడైజెపిన్స్ ఇస్తారు. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన స్లీప్‌లో 4 స్టేజెస్ ఉంటాయి. ఒకటి రెమ్ స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్. తర్వాత నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఇప్పుడు కనిపిస్తున్న స్క్రీన్ మీద రెమ్ స్లీప్ ఉంది, ఎన్ఆర్‌ఎం స్లీప్ ఉంది. సో, ఇట్లా డివైడ్ అవుతుంది. ఈ బెంజోడైజెపిన్స్ తీసుకోవడం వల్ల రెమ్ స్లీప్ అనేది తగ్గుతుంది. దాని డ్యూరేషన్ తగ్గుతుంది. సో, ఇప్పుడు బెంజోడైజెపిన్స్ వాడి సడెన్‌గా ఆపేస్తే ఏమవుతుందంటే రీబౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే రెమ్ స్లీప్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పటివరకు బెంజోడైజెపిన్స్ వాడారు. రెమ్ స్లీప్ తగ్గింది. కానీ ఇప్పుడు బెంజోడైజెపిన్స్ వాడడం ఆపేసినందుకు రెమ్ స్లీప్ అనేది ఎక్కువైంది. రెమ్ స్లీప్ అంటే ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్. అంటే మన ఐబాల్స్ కదులుతూ ఉంటాయి నిద్రలో. అది పెరగడం వల్ల ఏమవుతుందంటే వివిడ్ డ్రీమ్స్ వస్తాయి. ఇంకా నైట్‌మేర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ కాన్సెప్ట్ నచ్చిందా ఫ్రెండ్స్? లైక్, షేర్ కొట్టండి. సబ్స్క్రైబ్